ఆధార్ కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సాయిబాబా ఆన్లైన్ ఎడిటింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. ఆధార్ కార్డు అప్డేట్ ఎందుకు చేయించాలి, చేయించకపోతే ఏమవుతుంది? అయితే చాలామందికి వచ్చే డౌట్ ఇదే అన్నట్టు. అయితే ఖచ్చితంగా 100% మీరు ఆధార్ అప్డేట్ చేయించాలి. ఎందుకంటే మనం ఫస్ట్ ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు మనకు ఆధార్ కార్డు పైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, డిస్టిక్ మన పాత డిస్టిక్ ఉంటుంది. ఇలా అప్డేట్ చేయించడం ద్వారా మన కొత్త డిస్టిక్, ఇప్పుడైతే డిస్టిక్స్ మారినాయి కదా, మన జిల్లా పేరు మన రాష్ట్రం పేరు తెలంగాణ అని వస్తుంది. ఇలా చేయకపోవడం ద్వారా కొన్ని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా అప్డేట్ చేయించుకోవాలి. అయితే మీరు ఆధార్ కార్డు దిగి ఇప్పటికి చాలా సంవత్సరాలు అయి ఉంటుంది, 10-12 సంవత్సరాలు అయి ఉంటుంది. అప్పుడు ఫోటో చిన్నప్పటి ఫోటో ఉంటుంది. ఇప్పుడు మీరు అప్డేట్ చేయించడం ద్వారా ఫోటో, ఇప్పుడు లేటెస్ట్ ఫోటో మీరు ఇప్పుడు ఆధార్ సెంటర్కి వెళ్ళి దిగితే ఏ ఫోటో అయితే దించారో మిమ్మల్ని ఆ ఫోటో కూడా ఆధార్ కార్డులో రావడం జరుగుతుంది. అయితే స్కూల్ మరియు కాలేజీ చదివే పిల్లలకు ఖచ్చితంగా 100% ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలి. అయితే చిన్నపిల్లలు అప్పుడు 1 year 2 years 5 years లోపు ఉన్న పిల్లలకి మీరు ఆధార్ కార్డు దించారు, కానీ వారు బయోమెట్రిక్ అప్డేట్ చేయించలేరు. అప్పుడు అప్డేట్ చేయించకపోవడం ద్వారా పిల్లలు ఇప్పుడు స్కాలర్షిప్కు అప్లై చేసినప్పుడు కానీ ఏదైనా రెన్యువల్ ఉన్నప్పుడు తంబు పెట్టాల్సి ఉంటుంది, అంటే ఫింగర్. అప్పుడు మీరు అప్డేట్ చేయించలేరు, అంటే అప్పుడు చిన్నప్పుడు వాళ్ళు ఫింగర్స్ తీసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. అట్లాంటి వారి కోసం 100% వాళ్ళు ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఫింగర్స్ బయోమెట్రిక్ అప్డేట్ చేస్తేనే ఇక్కడ స్కాలర్షిప్కు కానీ ఇప్పుడు రేషన్ కార్డు కోసం ఈకేవైసీ కోసం అడుగుతున్నారు కదా, అలాంటి దానికి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ అప్డేట్ చేయించడం ద్వారా మీకు ఏ ప్రాబ్లం ఉండదు అన్నట్టు. చాలామంది మేము బ్యాంకులో ఖాతాలోని డబ్బులను తీసుకుంటున్నాము, ఏ బ్యాంక్ అయినా సరే మేము ఆధార్ కార్డు ఏఈపీఎస్ ద్వారా ఆధార్ కార్డు నంబర్తోని మేము ఏలు పెట్టి డబ్బులు తీసుకుంటున్నాము, మాకు ఫోన్ నెంబర్ లింక్ ఉంది, మాకు అన్ని లింక్ ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ వేరే, బ్యాంకు అకౌంట్కి ఆధార్ లింక్ వేరే, ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ వేరే, ఇలా చాలా కూడా ఉంటాయి. దీంట్లో దేనికి దానికి సపరేట్ ఉంటాయి. అయితే చాలామంది మనము డబ్బులు తీసుకోవడం ద్వారా మాకు లింక్ ఉంది అనుకుంటున్నారు, కానీ చాలామంది ఆధార్ కార్డుకి ఇప్పటి వరకు కూడా ఫోన్ నెంబర్ లింకు లేక చాలామంది ఉన్నారు. వీరికి ఫ్యూచర్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీ దగ్గరలోని ఆధార్ సెంటర్కి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేయించుకోవాలి. లింక్ చేయించుకుంటేనే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కానీ, మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఓటీపీ కానీ వస్తాయి. మీకు లింకు లేకపోవడం ద్వారా అప్పుడు మీకు ఏమంటారంటే మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకొని రండి, లేదంటే ఫోన్ నెంబర్ అప్డేట్ చేయించుకొని రండి, మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లేదంటారు. అప్పుడు ఇబ్బంది పడతారు అన్నట్టు. మీరు ముందే చేయించుకోవడం ద్వారా మీ పని సులువుగా అవుతుంది అన్నట్టు. అన్నింటికన్నా ముఖ్య విషయం ఏంటంటే ఆధార్ కార్డు దిగి ఇప్పటి వరకు మీరు ఒక్క అప్డేట్ కూడా ఫోన్ నెంబర్ మార్చలేరు ఇంతవరకు. అసలు అప్పుడు ఆధార్ కార్డు దిగినప్పుడు మా దగ్గర ఫోనే లేదు, మేము ఫోటో మార్చలేము, మేము బయోమెట్రిక్ అప్డేట్ కూడా చేయించలేము, ఇలా అనుకున్న వారు ఖచ్చితంగా అప్డేట్ చేయించాలి, ఒక్క అప్డేట్ అయినా. లేదంటే ఆధార్ కార్డు మొత్తానికే సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది ఇప్పటి వరకు ఆధార్ కార్డు సస్పెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా ఒకసారి కనుక ఆధార్ కార్డు సస్పెండ్ అయితే ఆధార్ హెడ్ ఆఫీస్ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అమీర్పేట్లో ఉంది, అక్కడికి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంత దూరం తెచ్చుకోకండి, మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి మొబైల్ నెంబర్ అప్డేట్ చేయించుకోవడం ద్వారా ఇట్లాంటి ఆధార్ కార్డ్ బెనిఫిట్స్ మీరు. అసలు మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా తెలుసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ కింద ఇచ్చిన క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి మీరు అసలు మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా తెలుసుకోండి. లింక్ ఉంటే లాస్ట్ 4 నంబర్లు డిస్ప్లే అవుతాయి, లింక్ లేకుంటే నిల్ అని చూపిస్తుంది. ఇట్లా చాలామందికి తెలియదు. ఖచ్చితంగా డిస్క్రిప్షన్ నేను లింక్ ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి అసలు మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ఉందా లేదా. చాలామందికి గవర్నమెంట్ నుండి వచ్చే సబ్సిడీ అమౌంట్, ఎల్పిజి గ్యాస్ కానీ, పిఎం కిసాన్ అమౌంట్ కానీ మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అయితే లింక్ అయ్యిందో ఆ బ్యాంక్లో అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. అయితే చాలామందికి తెలియదు అసలు మా ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ లింక్ అయిందో తెలియదు. దానికోసం మీరు ఆధార్లో వెళ్ళి ఆధార్ మ్యాపింగ్ ఎన్పిసి పైన క్లిక్ చేసి కూడా అక్కడ మీ ఏ బ్యాంక్ లింక్ అయిందో చూసుకోవచ్చు. ఆ బ్యాంకును ఎంక్వైరీ చేసి దాంట్లో పడిన అమౌంట్ను కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.